మొత్తానికి ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది బ్రదర్. కాదు ఎప్పుడైనా ఇలా కొండపైనలో ఉండేవా? ఇది ఫస్ట్ టైమా? కొండపైన అంటే నాకు కలసాలు వండాను. నేను పసుపు కాపుకి వెళ్ళినప్పుడు కూడా ఇదే విధంగా వండుకుంటాను. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి చూడండి, మన పాడేరు యూట్యూబర్ అన్నతో ఈరోజు అయితే మేము బొడ్డెంగి పురుగుల కోసం అయితే ఈత చెట్ల కోసం దగ్గరికి అయితే వెళ్తున్నాము. ప్రజెంట్ ఏంటంటే చాలా ఘాటి సెక్షన్ అయితే ఎక్కాల్సి ఉంటుంది. అంతేకాదు కొండపై కూడా ట్రెక్కింగ్ చేయాలన్నమాట కొంచెం దూరంగా. మరి అన్నతో అయితే ఈరోజు వెళ్తున్నందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. నిజం చెప్పాలంటే ఆ పురుగుల్ని నేను చూడడం అయితే ఇదే మొదటిసారి అనమాట. ఈరోజు కంటెంట్ కోసం అయితే వెళ్తున్నాం. అంతేకాదు ఆ కొండపైకి ఎక్కేటప్పుడు ఆ అనుభవం ఎలా ఉంటుందో మొత్తం కూడా అన్నతో నేనైతే షేర్ చేసుకుంటాను. ఇప్పుడు అన్న కూడా కొన్ని మాటలు చెప్తారు. ఈరోజైతే మనమైతే అడవి ప్రాంతానికి అయితే వెళ్తున్నామండి. పెద్ద కొండెక్కల ఇంకా మన బ్రదర్ అయితే తీసుకెళ్ళండి అనేసి అన్నారు. ఇంకా నాకైతే ఈ ప్రాంతం అనుభవం కాబట్టి బ్రదర్ని అయితే తీసుకెళ్తున్నాను. ఓకే అండి, ఈ వీడియోని అయితే చివరి వరకు చూడటానికి అయితే ప్రయత్నించండి. అలాగే నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ కూడా అవ్వండి. ఇంతవరకు నా లైఫ్లో ఇలాంటి కొండల్ని ఇలాంటి ఇంత పెద్ద పెద్ద చెట్లను చూస్తాను అని కళ్ళను కూడా నేను అనుకోలేదు బ్రదర్. అసలు చాలా సూపర్గా ఉందండి. కొండ అయితే అద్భుతంగా ఉంది. బ్రదర్ నీకు నచ్చిందా కొండ? ఉండిపోవాలని ఉంది ఇక్కడ. నువ్వు క్యాంపింగ్ వేసేద్దామా? క్యాంపింగ్ వేసేద్దాం. పక్క టెంట్లు ఏం లేవు, ఇంక ఉండిపోవడం అలాగే మంచుతోనే ఉండిపోవడమే. అంతలా ఉంది ఇక్కడ. ఇక్కడ గుహలు కూడా దొరుకుతాయి. గుహల దగ్గర ఉండిపోదాం. నచ్చింది బ్రదర్ ప్లేస్ మాత్రం సూపర్ అండి. ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటి ప్లేస్ చూడలేదు నేనైతే. ఇదే ఫస్ట్ టైం. సూపర్ ప్లేస్ మాత్రం. చూడండి ఫ్రెండ్స్, అటువైపు ఒకసారి చూడండి. అసలు మతి పోతుంది అనమాట. ఇదే ఫస్ట్ టైం నేను రావడం. ఎటు చూసినా సరే కొండపైన మొత్తం ఈత దుబ్బులే మాకు అయితే కనిపిస్తున్నాయి. ప్రజెంట్ అయితే మన బ్రదర్ అయితే ఈరోజు ఈత దుబ్బుల్లో ఉండే బొడ్డెంకి పురుగులు అని చెప్పి వాటిని ఇక్కడ పిలుస్తారనమాట, ట్రైబల్ కల్చర్కి సంబంధించి. ఆ ఫుడ్ని అయితే ఈరోజు సేకరించడానికి అని చెప్పి మేమైతే రావడం జరిగింది. ఆ క్లియర్గా ఈత చెట్ల నుంచి ఆ పురుగులను తీసే దృశ్యాలను అన్నింటినీ కూడా నేను క్లియర్గా స్క్రీన్ మీద చూపిస్తాను. వీడియో అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ వరకు చూడండి ఫ్రెండ్స్. బ్రదర్ ఉన్నాయి అక్కడ పురుగులు? ఇక్కడ ఉన్నాయి బ్రదర్, ఉన్నాయి మొత్తానికి. కానీ మీరు ఎలా గుర్తించుతారు బ్రదర్? అసలు ఏ మొక్క దగ్గర ఉంటుంది పురుగు? నాకు అసలు అర్థం కావట్లేదు. అదే పిలుస్తుంటాయి మాకు, సిగ్నల్స్ ఇస్తున్నట్లున్నాయి మీకు. నిజంగా అండి, సుమారుగా 500 ఫీట్స్ హైట్లో అయితే మేమైతే ఉన్నాము. చూడండి, చిన్న చిన్న ఇల్లులు కనిపిస్తున్నాయి కదా. చాలా ఎత్తైన కొండ పర్వతంకి అయితే మేము వచ్చేసాం. అందులోకి వచ్చి మా బ్రదర్తో పాటు అనుభవం ఉన్న అన్నయ్య కూడా ఈరోజు రావడం చాలా సంతోషం అనమాట. అతనైతే చాలా సులువుగా ఈ పురుగులను అయితే కనిపెడుతున్నాడు. ఇదండి, ఈ గొడ్డలతో ఈ పనిముట్లతో సహాయంతోనే వాటిని మేమైతే తవ్వుతున్నాం అనమాట. ఫ్లైటా? దగ్గర నుంచి ఉంది, చాలా దగ్గర నుంచి వెళ్తున్నట్టుంది కదా. పైన పుట్టకొచ్చాం కదా, అలాగే చాలా హైట్కి వచ్చేసాం బ్రదర్ మనం అయితే. ఇదిగో బ్రదర్ గొడ్డలు, ఇదిగో ఎక్కేస్తాం, దగ్గర వస్తుంది. చూడండి, మావాడు అయితే పురుగుల కోసం అయితే గాలిస్తున్నాడు అనమాట. విషయం ఏంటంటే ఒక దుబ్బు దగ్గరకు వచ్చి మనకి ఒక పురుగే దొరుకుద్ది, కానీ ఇక్కడైతే 2 ఉన్నాయని చెప్పారు కాబట్టి మా బ్రదరు తర్వాత అన్నయ్య కూడా చాలా హుషారుగా అయితే తవ్వుతున్నారు. బ్రదర్, మార్కెట్లో కిలో ఎంత ఇవి? మార్కెట్లో కిలో వచ్చేసి మనకు 1500 ఉంటుంది. 1500? అయ్యి బాబోయ్, ఫ్రాన్స్ కూడా అంత రేట్ ఉంటుంది అనమాట. అంటే అంత ఫేమస్ అనమాట ఇది. విన్నారు కదండి, చాలా ఫేమస్ అనమాట ఇక్కడ. చూడండి, మావాడు అయితే చాలా మరి ఎంతో కష్టంతో తవ్వుతున్నాడు. అనేది తగిలిందా చెయ్యికి? దొరికేసిందా? దగ్గర పెద్దదిలా ఉందని ఇది. ఇంకా వీటి కోసం కొందరు గాలింపు చేసి అమ్మేసుకుంటారు బ్రదర్. అవునని చాలా పెద్ద పురుగే. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి పాలలాగా ఉంటుంది. చూడండి, లోపల మనకి అలా పాల టైప్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మన ఈ ప్రాంతంలో అన్నయ్య వాళ్ళు అయితే మరి అప్పటి నుంచి వారి ఆహారపు అలవాటు కాబట్టి పచ్చిదాన్ని కూడా వీళ్ళైతే తింటున్నారనమాట.
బొడ్డెంగి పురుగుల్ని వెతికే క్రమంలో అయితే మాకు ఆ ఈతకాయలు అనేవి మాకు దొరికాయి అనమాట. ఇవి దొరికినందుకు చాలా హ్యాపీగా బిస్లరీ వాటర్ దొరికితే ఎంత మజా ఉంటుంది అలా ఉందన్నమాట ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే ఇవి దాహానికి కూడా మాకు బాగా ఉందన్నమాట. చాలా బాగుందండి ఇక్కడ నుంచి నేచర్ అయితే. కొండ టౌన్లో మనకు ఒక విలేజ్ కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఇటు చూసినా కూడా స్వచ్ఛమైన గాలండి. నెక్స్ట్ మాకు ఇక్కడ ఈత దుబ్బులు తప్ప అదర్ ప్లాంట్ అనేది మాకు ఏది పెద్ద కనిపించలేదు. చూడండి గాలికి ఎలా ఊగిపోతున్నాయి చూడండి. అత్యంత ఎత్తైన కొండపైన మేమే ఉన్నట్టుగా మాకైతే అనిపిస్తుంది అనమాట. బ్రదర్ ఇంకా బ్రతికే ఉన్నాయి బ్రదర్ పురుగులు. ఇవి బ్రతికే ఉన్నాయి బ్రదర్. కానీ చచ్చిపోయినట్టు ఉన్నాయి. అంటే కొన్ని నొక్కేస్తాం కదా, అవును బ్రదర్, దానివల్ల కొన్ని చనిపోతాయి. కానీ చూసినా కొవ్వు ఎలా పడుతుంది. అవునవును, కొవ్వు బాగుంది కదా, కొవ్వు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఏ దుబ్బుల్లో ఆ దుంపని తింటది కదా, బ్రతుకుతుంది కాబట్టి కొవ్వు మొత్తం కొవ్వు ఐటమే. కానీ ఏదేమనుకున్న ప్లేస్ అయితే నెక్స్ట్ లెవెల్ బ్రదర్. ప్లేస్ చాలా బాగుంది. ఏదో పంట వేసినట్టుగా ఉంది ఇక్కడ ఏ దుబ్బులను చూస్తుంటే. ఇది పంట అంటే కనబడడానికి అలాగే కనిపిస్తుంది, కానీ దీన్ని ఎవరు ప్రత్యేకించి నాటరు. కానీ మొత్తం ఈత దుబ్బలు ఉంటాయి. ఏ కొండకెళ్ళినా మనకి ఈత దుబ్బలు ఉంటాయి. మనకు చెట్లు అనేవి చాలా తక్కువ అనమాట. నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇన్ని ఈత దుబ్బుల్ని ఇలాంటి కొండల పని చూస్తాను అనుకున్నాను. ఇదే ఫస్ట్ టైం బ్రదర్. ఏదో బోడుగుండు కొట్టినట్టు అనిపిస్తుంది కదా. అంటే మనకి దగ్గర నుంచి చూస్తేనే ఈత దుబ్బలు కనిపిస్తాయి. కొంచెం లాంగ్ నుంచి చూస్తే ఏంటంటే మనకు బోడుగుండు ఎలా ఉంటుందో అలా ఉంటది అనమాట. ఇంకేం లేదు, మొత్తం రాయిని అనుకుంటాం. అంత లేదు, ఉంటది ఖచ్చితంగా. ఈత దుబ్బలు అనేవి ఉంటాయి. మరి చూడండి, ఇంతవరకు అయితే మేము సేకరించిన పురుగులు అయితే ఇవేనమాట. కాసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పి రాయి పైన అయితే ఇలా కూర్చున్నాం అనమాట. నేను మన యూట్యూబ్ బ్రదర్ కూడా, పాడేరు యూట్యూబర్ బ్రదర్, నేను ఇలా ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది నాకైతే. మరి మొత్తానికైతే చాలా సులువుగా తవ్వేస్తున్నారండి, పురుగులను అయితే సులువుగా తీస్తున్నారు. నాకైతే తెలియదు కాబట్టి తెల్ల ముఖం వేసుకుని వాళ్ళ వైపు చూడడమే తప్ప నాకేం తెలియదు అనమాట. నెక్స్ట్ ఏంటంటే నేను కూడా సాహసం చేసి తవ్వుతానని అయితే బ్రదర్కి చెప్పాను. కానీ ఇప్పుడైతే బ్రదర్ కొంచెంగా నాకు చూపిస్తున్నాడు అనమాట, అంటే నేర్పిస్తున్నాడు ఎలా తవ్వాలో, ఏ చెట్టు దగ్గర ఉంటుందో అవన్నీ ఫుల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి నాకైతే తెలియదు కాబట్టి బ్రదర్ అయితే చెప్తున్నాడు. మరి ఇదిగోండి, మీలో ఎంతమంది అయితే పురుగులను చూసారో నాకైతే తెలియదు, కానీ నేను ఫస్ట్ టైం అనమాట. కానీ చూడటానికి అయితే కదులుతుంటే చాలా భయంగా ఉందన్నమాట నాకైతే. కానీ ఒకవైపు నుంచి వీటి టేస్ట్ గురించి అయితే బ్రదర్ నాకు ఫుల్గా చెప్పారనమాట, చాలా బాగుంటాయని చెప్పారు. ఎలా ఉంటాయంటే మేక మాంసం తింటే ఎలా ఉంటుందో ఆ టేస్ట్తో ఇది అంతకంటే చాలా బెటర్గా ఉంటుందని చెప్పారు. కాబట్టి నేనైతే తినే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీటిని కుకింగ్ కూడా మన బ్రదరే చేస్తారనమాట. మొత్తం వండిన తర్వాత వాటిని తిని నేను ఆ టేస్ట్ని కూడా మీకు అందరికీ చూపిస్తాను. ఓకే, చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చూడండి, మొత్తానికైతే నేను ఫస్ట్ టైం అటు తీయడం అనమాట. చాలా భయం వేస్తుంది, కానీ తప్పదు. మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది మరి ఆశపడుతున్నారు కాబట్టి. చూడండి, ఇదిగోండి బొడ్డెంక పురుగు అండి. ఇది కేవలం మనకి ఈత దుబ్బుల దగ్గర మాత్రమే దొరుకుతాయండి, ఎక్కడ పడితే అక్కడ దొరకవు అనమాట. ముఖ్యంగా ఏంటంటే ఇది పడుతుంటే చాలా కదులుతుంది, అందుకే స్మూత్ కదులుతుంది అనమాట. భయం వేస్తుంది, అందుకనే నాకు సహాయంతో పట్టుకున్నాను. చూడండి, వీటిని అయితే ఇప్పుడు వండుకోవడానికి మేము తెచ్చినటువంటి మెటీరియల్స్ అన్నీ కూడా చూపిస్తాం. ఇదే కాదండి, మేము కవర్లో అయితే పెట్టుకున్నాం, అవన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. బ్రదర్, ఇదిగోండి, ఇప్పుడు తీసిన దాంతో పాటు అన్నీ కూడా ఇలాగనే తీసామన్నమాట. నేనైతే ఇవి ఒక్కటే తీసాను, కానీ మా బ్రదర్ వాళ్ళు అయితే ఇవన్నీ కూడా పట్టారు. చూసేటప్పుడు చాలా సింపుల్గా పట్టొచ్చామనుకున్నాను, కానీ చాలా కష్టం అండి. మరి చూడండి, వంటకైతే ప్రిపేర్ చేస్తున్నాము. అన్న అయితే వండుతున్నాడు అనమాట, కర్రలు ఇంకా పెడుతున్నాడు మంటకి. ఇదిగోండి, మేము ఈరోజు తెచ్చుకున్న ఐటమ్స్ చూడొచ్చు మీరు. ఇదిగోండి పసుపు పొడి, నెక్స్ట్
అల్లం వెల్లుల్లి పేస్ట్ కావచ్చు. ఇది కొంచెం నెక్స్ట్ ఇదిగోండి టేస్ట్ కోసం మేము టేస్ట్ సాల్ట్ అన్నీ కూడా తెచ్చుకున్నాం. లేదంతే అది సాల్ట్ కూడా తెచ్చుకున్నాం. అంతేకాదు నిమ్మకాయని కూడా తెచ్చామండి ఈరోజు. అద్భుతంగా వంట అయితే మేము ఈరోజు రుచి చూసి మీ అందరికి కూడా ఎలా ఉందో ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడా షేర్ చేసుకుంటామండి. పూర్వం ఆచార పద్ధతి ప్రకారం మేమైతే మంటి కుండలో వండుతున్నాం అనమాట. మ్యాక్సిమం మనము మటన్ కానీ చికెన్ కానీ ఫిష్ కానీ మనం ఇలాంటి మంటి కుండల దగ్గర వండినట్టయితే అది తగిన మోతాదులో కుకింగ్ అనేది అవుద్ది అనమాట. దాంట్లో ఉండే పోషకాలు విలువలన్నీ కూడా చాలా బాగుంటాయి అనమాట. ఆ స్టీల్ లేదా మామూలు రాగి పాత్రల్లో కంచు పాత్రల్లో వండినట్లయితే పోషకాలన్నీ కూడా పోయే అవకాశం ఉందని వైద్య నిపుణులు కూడా తెలియజెప్తున్నారు. అందుచేత మేము నేచురల్గా దొరికినటువంటి పురుగుల్ని ఇట్లాంటి అద్భుతమైన నేచర్లో మేమైతే మంటి కొండలో అయితే వండుతున్నామండి. చాలా అద్భుతంగా ఉంది బ్రదర్. సూపర్ ఉంది. పచ్చడి తిని కదా కొంచెం తిను. బాగుంది బ్రదర్. టమాటో పచ్చడిలో ఉంది కదా. ఇది వెల్లుల్లి పచ్చడి. అది పచ్చడి కూడా కాదు, ఇది గార్లిక్ వెల్లుల్లి పేస్ట్ అంటారు. దానికి ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది బ్రదర్. కాదు ఎప్పుడైనా ఇలా కొండపైనలో ఉండేవా? ఇదే ఫస్ట్ టైమా? కొండపైన అంటే నాకు చాలాసార్లు వండాను. చాలాసార్లు ఉండే. మేము పశువుల కాపుకి వెళ్ళినప్పుడు కూడా ఇదే విధంగా వండుకుంటాం అనమాట. కానీ ఒకప్పుడు వెళ్ళేవాళ్ళండి పశువుల కాపుకి, ఇప్పటికైతే వెళ్ళడం లేదు. ఏం మిక్సింగ్ చేసావో తెలియదు కానీ వంట అయితే గుమ్మగుమ్మలు ఆడిపోయి స్మెల్ వచ్చేస్తుంది బ్రదర్. ఆ పురుగులే ఆ స్పెషాలిటీ. అంతేనంటావా? చూడండి మ్యాక్సిమం ఇది చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చిన్న చూపు చూడొచ్చు అనమాట. అంటే పురుగులు ఏంటి తింటున్నారు వీళ్ళు అనుకుంటున్నారేమో తెలియదు కానీ మన బ్రదర్ వాళ్ళు అయితే ఇక్కడ అరకు ట్రైబల్ కల్చర్కి సంబంధించి ఇక్కడ గిరిజనులు అందరూ కూడా పూర్వం నుంచే వీటిని అయితే తింటున్నారండి. వీళ్ళ జీవన విధానం అనమాట. ఆహారపు అలవాట్లో ఇది కూడా ఒక భాగం అనమాట. చూస్తున్న వాళ్ళకి చాలామందికి అంటే అనిపించవచ్చు చులకనగా వీళ్ళంటే పురుగులు తినేస్తున్నారు, ఇంకా కాలం అనేది మారుతున్న కొద్ది వీళ్ళంటే ఇంకా పాత పద్ధతినే పాటిస్తున్నారు అనుకుని మీరు చూసిన ప్రతి ఒక్కరు కూడా డౌట్ పడవచ్చు. కానీ ఇక్కడ మ్యాక్సిమం నేను అంటే వీటి గురించి గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు నాకు ముఖ్యంగా ఒక ఉపయోగం అయితే తెలిసిందండి. కంటి చూపును మెరుగుపరచడంలో బెస్ట్ అని నేనైతే విన్నానమాట. ఈ పురుగుల్ని బొడ్డెంగి పురుగులు అంటారండి, పిలుస్తారనమాట. వీటిని ఆ పేరుతో పిలుస్తారు. కొంతమంది తెలియని వాళ్ళు అయితే ఈత పురుగులు అని కూడా పిలుస్తారు. కంటి చూపుకి నెక్స్ట్ ఏంటంటే చిన్నపిల్లల పెరుగుదలకు కూడా ఇది మంచి మెడిసిన్ అని నేనైతే విన్నానమాట. నేనైతే లైఫ్లో ఇదేనండి ఫస్ట్ టైం అయితే మన బ్రదర్ కుక్ చేస్తున్నాడు. టేస్ట్ అయితే చూస్తాను, ఎలా ఉంటుందో తెలియదు. నాకైతే నోరు ఊరిపోతుంది అనమాట, ఎందుకంటే సువాసన అనేది అలా ఉంది. ఆ బ్రదర్ ఒకటి తీయ ఉడికిందో లేదో? అది ఉడకలేదు బ్రదర్. నాకైతే ఆతృతగా ఉంది, తినేయాలనిపిస్తుంది. ఒక విధంగా మీరు దగ్గరికి వచ్చినట్లయితే చూపిస్తాను ఫ్రెండ్స్. మీకైతే ఆ ఫ్రాన్స్ ఉంటాయి కదండి, రొయ్యలు ఉంటాయి కదా, మీ అందరికీ మ్యాక్సిమం అందరికీ కూడా రొయ్యల గురించి చెప్పనవసరం లేదు, ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఈ ఉడికిన తర్వాత రొయ్య టైపే మనకి కలర్ అనేది వచ్చిందనమాట. నోరు ఊరిపోతుంది అనమాట. బ్రదర్ ఒక టీ బ్రదర్ తినేస్తాను. మనోడు చాలా ఉసర్లో ఉన్నాడు, తినేస్తానంటాడు. తినలే చూడండి మ్యాక్సిమం అయితే మనోడు చాలా బాగుందనమాట. ఇదేనమాట నేను ఫస్ట్ టైం తినడం అయితే. చాలా బాగా ఉడికిందండి, హైలైట్ ఉందండి. ఒక విధంగా రొయ్యని డామినేట్ చేసిందనమాట ఇదైతే. రొయ్యి కూడా ఎందుకు పనికిరాదనమాట, దీని టేస్ట్ అనేది అంత మధురంగా ఉంది నాకైతే. ఓకేనండి, కూర మొత్తం ఉడికిన తర్వాత ఆ దృశ్యాన్ని అంతటిని మీకు చూపిస్తాను నేనైతే. ఓకే అని అయిపోయినట్టేనా? ఇంకా ఇదైతే మొత్తం కుకింగ్ అయిపోయింది. ఇదైతే కింద తీసేసుకుందాము. తీసుకొని మనమైతే కొంచెం అలా ఇంకా లంచ్లా చేసుకుందాము, ఎందుకంటే ఇంకా మధ్యాహ్నం కూడా ఏం తినలేదు. బాగుందండి, నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ టైం అంటే ఎలా ఉంటుంది అనుకున్నాను, ఎందుకండి కానీ చాలా బాగుందండి. మొత్తానికైతే గుమగుమలాడుతుంది కదా. బా ఇక్కడితేనే బ్రదరు నీ చేతి వంట చాలా అమోఘం బ్రదరు. చూస్తున్నారు కదా, ఇంకా గుమగుమలు ఆడుతూనే ఉన్నాయి. మనకైతే లైట్గా కొంచెమే దొరికాయి, వీటితోనే ఇంకా మేము అడ్జస్ట్ అవుతున్నాం.
మొత్తం ఎతికిసారనమాట కొండ మొత్తం. ఇలా తింటామని ఇదండి. నిమ్మకాయ అయితే లైట్గా పిండుకుందాం. పులుపు ఉంటే దాని మజానే వేరు కదా. ఇప్పుడు ఆ మంట ఉందా, ఆ మంటలో ఈ కుండ ఉన్నప్పుడు, ఈ కుండ ఆ మంటలో ఉన్నప్పుడు ఈ నిమ్మకాయ పిసికామనుకో మంట వస్తుంది. అవునా, ఫైర్ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ కాల్ చేసి మొత్తం పాడు చేసాడు బాబు అంటారు నా భయంతో అలా చేయలేదు. చూస్తున్నారు కదండి, ఆ నిమ్మకాయ పిండేసరికి ఇంకా స్పైసీగా మారిందనమాట కర్రీ అనేది. చాలా బాగుందండి. ఒక విధంగా మనము సీ ఫుడ్ తిన్నట్టుగా ఉందన్నమాట ఈ ఎక్స్పీరియన్స్ అయితే. అంతే కదా బ్రదరు? సముద్రపు రొయ్యలు ఎలా ఉంటాయి సేమ్ అదే టేస్ట్ ఉంది. ఇదైతే ఇలాగా చాలా బాగా నచ్చింది. తీసుకో బ్రదర్. ఇంకా మనకు ఆకులు ఏం లేవు, అడవి ఇది మొత్తం. ఏం చెట్లైనా ఉంటాయి కదా, ఆకులైనా తీసుకుంటాం. ఇదిగోండి, అమేజింగ్ దగ్గరదేనా. బాబా సూపర్ బ్రదర్. ఇప్పుడు కూడా ఇలాంటి ఫుడ్ని తినిపిస్తామని నేను అసలు అనుకోలేదు, ఇంత టేస్ట్గా ఉంది. దగ్గర నుంచి మనోడికి చాలా బాగుందండి బ్రదర్. పట్టుకున్నాను, మీ ప్రేమకు జోహార్లు బ్రదర్. చాలా బాగుందండి. ఇంత బాగుంటుందని నేను అసలు కూడా అనుకోలేదు. ఎవరు కూడా సిగ్గుసేయకండి ఫ్రెండ్స్, పిల్లలు తింటారు ఏంటి అని. మా కల్చర్ ఇంతే అనమాట. మా ట్రైబల్స్ అంటే ఇటువంటివే తింటారు. ఇది అయినా అంటే సిగ్గు చేయడానికి ఏం లేదు, ఇది చాలా నేచురల్ ఫుడ్ అనమాట. చాలా నిజం చెప్పాలంటే చాలా ప్రోటీన్స్ ఉంటాయి వీటిలోని. కంటి చూపుకి మంచిదండి. ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ప్రోటీన్స్ కావచ్చు, విటమిన్స్ కావచ్చు, పోషక లెవెల్స్ అనేవి చాలా మోతాదులో ఉంటాయండి. అందుచేత ఇది గిరిజన ప్రాంతంలో చాలామంది కూడా తినడానికి డబ్బులు ఇచ్చి మరీ కొనుక్కుంటారండి. ఇవి అంటే డబ్బులు పెట్టి కూడా వీటిని ఎక్కువగా కొనుక్కుంటారనమాట. ఇది మనకి మార్కెట్లోకి వచ్చి కిలో మనకి 1500 అయితే ఉంది. నేను కూడా రీసెంట్గా విన్నాను. దీన్ని మా బావాలు మా అక్క వాళ్ళు అయితే తీసుకురండి అనేసి అన్నారు. ఇక మేమైతే తీసుకెళ్ళడం లేదు, మొత్తం తినేస్తున్నాం ఇక్కడే. బావా క్షమించాలి, అక్క క్షమించాలి. అలాగే మీ వీడియో చూస్తున్న మీరు కూడా అందరూ మమ్మల్ని క్షమించాలని కోరుకుంటున్నాము. కూర అయితే కారంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చూసారు కదా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చుంటే మాత్రం ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరలా కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.